ఓం స్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవల్లుమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగిసందష్టజీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம். பெரியஜீயர் திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, తిరుమంత్రార్థ ప్రకరణంలో మనం ఓంకారం గురించి తెలుసుకున్నాం. ఓంకారంలో అకార ఉకార మకారాలు వాటి వైభవాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఇక మంత్రశేషము అంటారు. అంటే ఓంకారాన్ని వివరించేటటువంటి నమఃపదం నారాయణాయ అనేటటువంటి పదాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం నమఃపదంలోకి ప్రవేశించాం. నమః అనే పదం ఏమిటి అనేది మనం మొన్న విన్నాం. ఈ నమస్సులో నా అనేది ఒకటి, మా అనేది ఒకటి, రెండు అక్షరాలుగా ఉన్నాయి, రెండు పదాలు కూడా. ఇవి నకారం ఒక పదంగా ఉంది, మకారం ఒక పదంగా ఉంది. ఎందుకు పదాలని మనం అంటున్నామంటే, పదం అంటే ఒక అక్షరం పదం ఎలా అవుతుంది? రండి, పొండి, కూర్చోండి, ఇవి కదా పదాలు అనిపిస్తుంది. అర్థవంతమై అయి ఉండాలి. అందుకనే అర్థవంతమైనటువంటి వాటికి పదములని కూడా అంటారనమాట. శక్తం పదం అని మనం చెప్పుకున్నాం. అటువంటి ఆ పదాలలో ముందు వివరిస్తున్నారు మా అంటే ఏమిటో. మహా ఎన్గిర విత్తాల్ తనక్కురియనెన్గిరదు నా ఎన్ను అత్తై తవిర్కిరదు. నమః అంటంలో మా అంటే ఏమిటి అంటే, మా అంటం చేత నాకు నేనే రక్షకుణ్ణి అనేది తెలుస్తుంది. తనక్కురియనెన్గిరదు, తనకు తానే చెందినవాడిని అనిపిస్తూ ఉంటుందట మా అంటే. దాన్ని తొలగిస్తుంది నకారం. అందువల్ల నమః అంటే ఇదండి అర్థం అని చెప్పారు. అదావదు మహా ఎన్ను షష్ఠ్యంత పదமான இம்மகாரத்தால் மகார வாச்சியனான ஆத்மாவுக்கு கீழ்ச்சொன்ன தாதர்த்திய பிரதிகோட்டியான சார்த்தத்துவம் தொத்துகையாலே தனக்குரிய நின்று அத்தை சொல்லுகிறது. నా ఎన్ను నిషేధివాచియాన నంజాలే అత్తై కழிக்கிறదెన్గై. మహా అనేది షష్ఠీయంత పదము అంటున్నారు. షష్ఠీ విభక్తి ఏం చెప్తుంది? యొక్క అని చెప్తుంది అనమాట. మహా, ఈ మా అనేదానికి అర్థం ఏం చెప్పుకున్నాం? జీవుడు అని చెప్పుకున్నాం. అంటే మనము అన్నప్పుడు మనకి షష్ఠీ విభక్తి అవుతుంది, మన యొక్క అవుతుంది కదా. నాకు కిన్కున్ యొక్క లోపలను అని అర్థం షష్ఠీ విభక్తికి. నా యొక్క అనేదానికే అవుతుంది. మహా అంటే జీవుడు, జీవుడి యొక్క, తన యొక్క అనేది వస్తుంది. అందువల్ల ఈ మకారం చేత ఏమవుతుంది అంటే, ఈ ఆత్మకి చెందినటువంటి స్వరూపం ఏమిటి? తాదర్థ్యము అన్నాం. తాదర్థ్యము అంటే మనం ఆ పరమాత్మకే చెంది ఉండేవాళ్ళం కదా, ఆయనకే శేషభూతులమైన వాళ్ళము అనే అర్థాన్ని చెప్తుంది. కానీ దానికి ప్రతికోటి ఏమైంది? ప్రతికోటి అంటే అవతల పక్క ఉండేది. అంటే నేను దేవునికి చెందినవాడిని అనేదానికి అవతల పక్క వేరే ఏమిటి అంటే, కాదు నాకు నేనే చెందినవాడిని అని. ఇప్పుడు అదే తెలుస్తుందండి. ఇక్కడ మహా అనగానే షష్ఠ్యంత పదం చేత, అంటే షష్ఠీ విభక్తి అనేది మనం తీసుకున్నట్లయితే, ఈ జీవుడికి ఉండేటటువంటి స్వరూపం ఏమవుతుంది? నాకు నేనే చెందినవాడిని అనే అర్థం తోత్తుగయ్యాలే తెలియడం చేత తన కొరియ నిన్ను అత్తై సులిగిరదు. నాకు నేనే చెందినవాడిని అనేటువంటి ఒక గుణం కనపడుతుంది. అందువల్ల నా అనేటటువంటిది నిషేధి వాచకము. నా అంటే అలా కాదు అనేది అనమాట. అందుకే నమః అంటే నాదేదీ లేదు, నాదేదీ కాదు అని అర్థం అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు, నా అనేది నిషేధిస్తుందండి.
నంజాలే అత్తై కజక్కిరదన్గై. నంచ్ అనేది అంచేత నా అంటే అర్థం ఏంటంటే కాదు అనేది నిషేధవాచకం అన్నమాట. అలా నిషేధిస్తుంది అని చెప్పారు. ఉభయ పదత్తాలం సొన్న అర్ధత్తై సేరపిడెత్తు అరడిచీగిరార్ ఆగా ఎన్ను నమః అన్నారు కదా. ఈ రెండు పదాల చేత తెలిసేటటువంటి అర్థాన్ని మనకి మొత్తాన్ని కూర్చి చెప్తున్నారు. ఏమిటి నమః అంటే? నమః ఎన్గిర విత్తాల్ తనక్కురియ నన్ను ఎన్గిరదు. ఈ నమః అనేటువంటి పదం చేత మనకి తెలిసేది ఏమిటి అంటే ఈ జీవుడు తనకి తాను చెందినవాడు కాదు, అంటే తనకు తాను రక్షకుడు కాదు అనేది తెలుస్తుంది. పదక్రమத்திலே అర్థం సొల్లాదే వ్యుత్క్రమమాగ చొలగిరదు నిషేధ్యత్తై చొల్లి నిషేధిక్కై వేండుగయ్యాలే. ఏమండి, నమః అన్నప్పుడు ముందు నకారాన్ని చెప్పి తర్వాత మకారం చెప్పచ్చు కదండి. ఆ పదక్రమాన్ని అంటే ఒక్కొక్క పదాన్ని వివరించేటప్పుడు ముందు నా అని చెప్పాలి, తర్వాత మహా చెప్పాలి. కానీ ఎందుకు ఇలా చెప్పారు వ్యుత్క్రమంగా అంటే దానికి చెప్తున్నారు నిషేధ్యత్తై చొల్లి నిషేధిక్క వేండుగయ్యాలే. ఏదైతే గనక ముందు నిషేధించబడేది ఉందో దాన్ని చెప్పాలి. ముందు చెప్పినటువంటి వాటిల్లో మనకి ముందు నకారం ముందు ఉంది కదా, ఆ నిషేధించవలసిన దాన్ని ముందు చెప్పి ఆ తర్వాత ఏది మనం అనుసరించాలో దాన్ని చెప్పాలి కదా, ఏది నిషేధించాలో దాన్ని చెప్పాలి కదా. ముందు వద్దు వద్దు అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ఒక క్రమం ఉందండి, దాన్ని చెప్తున్నా వినండి. వీడమిన్ ముత్తవం ఎన్ను మాపోలే నిషేధపూర్వకమాన నిషేధ్యత్తై చురగెరదెన్ను యోజిక్క వేణుం. వీడమిన్ ఉత్తమం అని ఆళ్వార్లు పాడారండి. ఎప్పుడైనా ఆ పాటలో మనం కనుక శ్రవణం చేసినట్లయితే లోక వ్యవహారం మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే వదిలిపెట్టాల్సిన దాన్ని ముందు చెప్పి తర్వాత ఏది వదలాలో తర్వాత చెప్పాలండి అంటున్నారు. అందులో ఏం చెప్పారు ఆళ్వార్లు? వదిలిపెట్టండి వదిలిపెట్టండి. వీడమిన్ ముత్తమం వీడు సీదు ఉమ్మియూర్ వీడుడై యానిడై వీడు సీమ్మినే అంటారు ఆళ్వార్లు. ఎందుకు ఏం వదిలిపెట్టాలి? వీడు మిన్ వదిలిపెట్టేయండి వదలండి అన్నారు. ఏం వదలాలి? మొత్తము అన్నిటినీ వదిలేయండి అన్నారు. అరే ఏం వదలాలో చెప్పాలి కదండి అంటే అప్పుడు చెప్తున్నారు ఆళ్వార్లు, అయ్యా మీరు మీది అంటాం వదిలేసేయండి. ఈ ఆత్మను ఉజ్జీవించాలంటే మీరంతా బాగుపడాలంటే మీరు వదలండి అని చెప్పారు. ఏం వదలాలి దాన్ని చెప్తారు. నీర్ నమదన్ని వైవేర్ ముదల్ మాయత్తు అంటూ ఆళ్వార్లు మీది మీరు అనుకోవటం మానేయండి. అంటే మీది మీరు అంటే నేను నాది అంటాం అన్నమాట. అలా అంటే ఎక్కడ అహం వచ్చి పట్టుకుంటుందోనని ఆళ్వార్లు అసలు ఎక్కడా కూడా నేను నాది అంటాం వదిలేయండి అని చెప్పలే, మీది మీరు అంటాం వదిలేయండి అని చెప్పారు ఆళ్వారు. అహం వచ్చి నన్ను పట్టకూడదు అని. అంతటి గొప్ప మహనీయులు. అందుకని వారు ఏం చేశారు? ముందు వదలాల్సిందేదో ముందు చెప్పలే, ముందు వదలండి వదలండి అని చెప్పారు. దీనికే మన పెద్దలు చెప్తూ ఉంటారు, పాము ఉందనుకోండి అక్కడ వచ్చే వచ్చి 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 అంటారు. ఆ తర్వాత లేదా చేతిలో పట్టుకున్న తాడు పట్టుకున్నాం, ఆ తాడు పట్టుకుంటే తాడు అనుకుంటున్నాం కానీ చేతిలో ఉన్నది పాము. చూశాడు ఎవడో వదులు 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 అంటాడు తప్ప చేతిలో పాము ఉన్నది, ఆ పాము నిన్ను కరువును, దానివల్ల నీ ప్రాణం పోవును, అందువల్ల నువ్వు ఆ పాముని వదులు అని చెప్తాడా? అందుకని అక్కడ ఉండేటువంటి ఆ తొందరకి ఏం చేయాలో చెప్పడం కోసమని వదిలే 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 అని చెప్తారు ముందు. అనగానే టక్కున మనం చేతిలోంచి దాన్ని వదిలేయడానికి ఇది ఉంటుందన్నమాట ఆస్కారం. అందుకని ముందు తొందరపడుతూ వదలండి వదలండి అంటున్నారు. అలా వదలమని చెప్పాక ఏం వదలాలో తర్వాత చెప్తారు. వదులు 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 పావురా అంటారు. అలా అన్నమాట ఇక్కడ కూడా ముందు వదిలిపెట్టేయండి అని నిషేధాన్ని ముందు చెప్పాలి. ఆ నిషేధాన్ని చెప్పి ఆ నిషేధపూర్వకంగా నిషేధ్యత్తై దేన్ని వదలాలో చెప్పడం అనేది అవుతుందండి. అందుకే ముందు నకారాన్ని ముందు పెట్టి తర్వాత మకారం నమః ఉంది, అందువల్ల నిషేధం తెలియాలి. కానీ ఆ నిషేధ్య వస్తువు ఏదో తెలియాలి కదా అని చెప్పి నేను ముందు మీకు దీన్ని తెలియచేశాము అని చెప్పారు. తనక్కుం పిరర్కుం ఉరిత్తనెన్గిరదు అని తెలియజేస్తున్నారు. తనక్కుం పిరర్కం ఉరిత్తనెన్ను. ఈ చేంద్రుడు తనకు తాను చెందినవాడు కాదు, ఉరిత్తనెన్ను ఇతరులకి చెందినవాడు కాదు. అన్యశేషత్తై నిషేధిత్త ఉకారత్తై వివరక్కిరదాగిల్. ఈ నవపదం ఏం చేస్తుంది? ఉకారాన్ని వివరిస్తుంది అని అనుకున్నాం కదా. ఉకారం ఏం చెప్తుంది? ఈ జీవుడు
ఇతరులకి చెందినవాడు కాదు, తనకు తాను చెందినవాడు కాదు, ఆ పరమాత్మకే చెందినవాడని చెప్తుంది ఉకారం. అందువల్ల ఏవకారం అంటుంటారు. ఉకారం ఈ మకారవాచ్యుడైన జీవుడు అకారవాచ్యుడైన ఆ పరమాత్మకే చెందినవాడని ఊ చెప్తుంది. ఊ అంటే ఆ పరమాత్మకే చెందినవాడు అంటే ఇతరులు ఎవరికి చెందినవాడు కాదు, తనకి తాను కూడా చెందినవాడు కాడు అని నిషేధవాక్యాన్ని చెప్తుంది ఉకారం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉకారం చేసే పని ఏమిటి? ఈ జీవుడు పరమాత్మకే దాసుడు, ఇతరులకు కాదు, వాడికి వాడు కూడా స్వతంత్రుడు కాడు అని నిష్కర్షించి చెప్పే ఉకారాన్ని వివరిస్తుంది ఈ నమఃపదము. అందువల్ల பிறர் குறித்தனன்னு எண்ணத்தையும் விவரியாமல் தனக்குரியனென் என்ன இத்தனை వివరిపానెన్గిర శంకయిలే అరుళి చేయరార్. దాన్ని వివరిస్తున్నారు. ఏమండి, ఇతరులకి ఉపకరించకపోవడం అనేది అంటే ఇతరులకి వీడు తగడు అన్నదాన్ని వివరించాలి కదా, కానీ తనకు తగడు అని దీన్ని ఎందుకు చెప్తున్నారండి? దాన్ని కదా ముందు వివరించాల్సింది. నమపదం చేత మనకి ఇందాక అక్కడ ఏం చెప్పాడు? మహా అనేది షష్ఠ్యంతం చేత తనకి చెందినవాడు తాను కాదు అంటే తన స్వతంత్రుడు అనుకోవడానికి లేదు. నిజంగా మీరు ఆలోచించండి. మనం ఈ శరీరంలో ఉన్న మనం నా కోసమే, నాకు నేనే అనే స్వతంత్రుడిని, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాను, ఇలాంటి భావం మనుషులకి చాలా వస్తుంటుంది కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాకు నేనే రక్షకుణ్ణి అని. ఎందుకండి? అసలు ఉకారం చేత వీడి ఇతరులకు కూడా చెందినవాడు కాడు అని కదా చెప్పాల్సింది. ముందు అది చెప్పచ్చు కదా, ఎందుకు ఇది ఇక్కడే ఇలా చెప్పారు అనే దాన్ని వివరిస్తున్నారు. பிறர் குறியனானவன்னு தன் வைலட்சண்யத்தை காட்டி மீட்கலாம் தனக்கென்னு மన్ను యోగ్యతயும் కూడా అழியும். ఏమండి, వీడు ఇతరులకు దాసుడు అనే భావన కలిగితే అప్పుడు వీడికి ఒకటి చేయొచ్చండి. ఒరే, నువ్వు వాడికి వీడికి దాస్యం చేస్తున్నావు, చూడరా వాళ్ళకంటే ఈయన పురుషోత్తముడు. అంటే మన లోకంలో చూసేటి వ్యక్తులందరికంటే కూడా చాలా గొప్పవాడు ఆయన, అలాంటి వాడిని నువ్వు వదిలిపెట్టేస్తున్నావు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహృత అని పరమాత్మ గీతలో చెప్పాడు కదా. ఆయన పురుషోత్తముడు, ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ ఎవరు లేరురా అని ఆ పరమాత్మ యొక్క వైలక్షణ్యాన్ని చూపి అయినా వీడిని మార్చచ్చేమో. కానీ వీడికి ఒక అహం ఉంటుంది, నాకు నేనే అనేది. దాన్ని మరలించడం అనేది కొంచెం కష్టం అండి. అందువల్ల అది స్వతంత్రుని నాకు నేనే అని అలా అనుకున్నాడంటే వాడిని మరల్చడానికి కొంత యోగ్యతని వాడు కోల్పోయిన వాడు అవుతాడు. కొంచెం చాలా కష్టము. దాన్ని వివరిస్తున్నారు. అదావదు అన్యశేషభూతనానవన్ను శేషత్వత్తుకు ఇషయిహయ్యాలే అన్యరిల్ కాటిల్ తనకుండాన సర్వకారణత్వ సర్వరక్షకత్వ సర్వశేషిత్వాదియాన వైలక్షణ్యத்தை కాటి అన్నిలయిల్ నిన్ను మీట్కలాం. ఏమండి, అన్యశేషభూతనానవన్ను నేను ఇతరులకు కూడా దాసుడినండి, ఆ ఇతర దేవతలకి ఏమిటి అందరికీ నేను దాసుడిని అనేటువంటి భావన కనుక వస్తే ఆ దాస్యాన్ని కనుక వీడు శేషత్వత్తుకి ఇషయిహయ్యాలే, ఆ దాస్యాన్ని వీడు నేను దాస్యాన్ని ఇతరులకు కూడా చేస్తున్నానని ఒకవేళ అలా అనుకునేవాడు దాస్యాన్ని అంగీకరిస్తే వాళ్ళకంటే విలక్షణంగా ఉండేవారు ఒకరున్నానండి. అన్యరిల్ కాటిల్ తనకుండాన మిగతా వారి కంటే ఈ పరమాత్మకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూపించాలి. ఏమిటి పరమాత్మకున్న గొప్పతనం? సర్వకారణత్వ సర్వరక్షకత్వ సర్వశేషిత్వాదియాన వైలక్షణ్యத்தை కాటి. ఆయన సర్వకారణభూతుడు. ఈ లోకాలన్నీ ఆయన వల్లే పుడుతున్నాయి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని వేదాలు చెప్తున్నాయి కదా. ఎవరి వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల ఈ లోకాలన్నీ నిలబడుతున్నాయో, ఎవరిలోకి చివరికి లయిస్తున్నాయో ఆయనే బ్రహ్మ అని ఆ పరమాత్మ గురించి వేదాలని వివరించాయి. అందువల్ల సర్వకారణత్వం ఆయనేనండి. కారణత్వం ఒకటే కాదండి, ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు కూడా ఆయనే. రక్షకత్వం ఆయన దగ్గరే ఉంది. అలాగే అందరి సేవల్ని స్వీకరించేవాడు సర్వశేషి ఆయనే. ఇలాంటి వైలక్షణ్యాలన్నీ చూపించి వీడిని
ఇతరులకి దాస్యం నుంచి మరల్చి ఆ పరమాత్మ వైపు తీసుకురావచ్చు, అలా చేయొచ్చండి అని పరమాత్మ యొక్క వైభవాన్ని చూసి వాడిని మరలించవచ్చు. కానీ తనక్కురియ నిన్ను నిర్కుమన్ను, ఇక నాకు నేనే చెందినవాడిని, నాకు నేనే రక్షకుణ్ణి అన్నప్పుడు ఏం చేయాలి? వాడిని రక్షించడానికి అర్హత మన వల్ల కాదండి, వాడిని ఇటువైపు మరల్చడానికి. దాన్ని చెప్తున్నారు. ఒకవేళ అలా కనుక నాకు నేనే అంటే అలాంటి వాడిని తొమ్మే ఎన్నాల్ అహమ్మే ఎన్ను మొదజియ శేషత్వత్తుకు ఇసయ్యామయ్యాలే మీట్కైక్కు యోగ్యతయం కూడా ఇల్లయాయ్ విడుమెన్గై. ఒకవేళ కనుక నాకు నేనే రక్షకుణ్ణి, నేను పరమాత్మ దాస్యాన్ని నేను అంగీకరించను అనే స్థితి ఉంటే వాడిని పరమాత్మ వైపు మరల్చడానికి అసలు మన వల్ల కానే కాదు. అది చాలా కష్టము. మీరే చూడండి. త్వమ్మే, ఒరే త్వం, నువ్వు నావాడివిరా అని పరమాత్మ అన్నట్ట. లేదు, అహమ్మే, నాకు నేనే చెందినవాడిని అంటారు. అలా ఒక శ్లోకాన్ని భట్టర్ వారు చాలా అందంగా చెప్తారు. పరాశర భట్టర్ వారు ఒకసారి ఆలయానికి ఏం చేశారట, శ్రీరంగనాథుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరమాత్మకి తిరుమంజన సేవ జరుగుతుంది. తిరుమంజనము అంటే అభిషేకం అన్నమాట. ఆ అభిషేకం చేసే సందర్భంలో చివరలో స్వామికి శరీరం అంతా కూడా పసుపుని పెట్టి మెళ్ళో తులసిమాల వేసి, అంటే శరీరం మీద, శిరస్సు మీద, వక్షస్థలం మీద, నుదుటి మీద, అలాగే చేతుల్లోనూ, పాదాల మీద, ఉదరం యందు, వక్షస్థలంలో పసుపు ముద్దని అట్టి పెడుతూ ఉంటారు. ఒళ్ళంతా పసుపు రాస్తారు, తులసిమాల వేస్తారు. ఆ తర్వాత స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారంటే సహస్ర ఛిద్రాలతో ఉన్నటువంటి రంధ్రాలతో ఉన్న ఒక పళ్ళాన్ని పెట్టి ఆ పైనుంచి కలశాలతో పూస్తూనే ఉంటారు. కుంభప్రోక్షణ, కుంభస్నానం అంటే ప్రధాన కలశ స్నపనం జరిగేది. దర్శించేట పరాశర భట్టర్ వారు చూసి, ఓహో స్వామి, ఇది ఎలా ఉంది అంటే తనకి తానే రక్షకుండని వాడు భావిస్తాడో అలాంటి వాడిని మరల్చడానికి, నీ వైపుకు తిప్పుకోవడానికి నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నట్టుందయ్యా అన్నట్ట పరాశర భట్టర్ వారు. అంటే పరమాత్మ మాట వినని జీవుడికి నువ్వు నావాడివిరా అని చెప్తున్నారు. ముందు తాత్పర్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి, తర్వాత శ్లోకం చూద్దాం. ఈ జీవుడితో పరమాత్మకి వాదన ఏర్పడిందట. ఈ జీవుడు ఎలాంటి వాడంటే, నాకు నేనే రక్షకుణ్ణి, నేను ఎవరికి చెందినవాడిని కాను అంటట. అలాంటి వాడు దేవుడి దగ్గర తారసపడ్డాడు. పరమాత్మ వాడిని ఎలా అయినా మార్చాలనుకున్నారు. అనుకుని పరమాత్మ చెప్పారు, ఒరే నాయనా, నువ్వు చెందినవాడివి కాదురా, నువ్వు నాకు చెందినవాడివి, అందుకని నువ్వు త్వమ్మే అంటట పరమాత్మ. లేదు, నాకు నేనే చెందినవాడిని అన్నట్ట. అది ఎలా కుదురుతుందిరా? నీకు వేదం చెప్తుంది కదా నువ్వు నావాడివి అని. అంటే ఓహో, నీకు వేదం చెప్తుందా? నీకు అది ప్రమాణం అయితే నాకు నాది ప్రమాణం అన్నట్ట. ఏంట్రా ప్రమాణం? నేను పుట్టిన దగ్గర చూస్తున్నాను, నాకు నేనే స్వతంత్రుణ్ణి తప్ప నాకు ఇంకోడెవడో నియంత్రించేవాడు లేదు అని వాడు చెప్పుకుంటున్నట్ట. అంటే ఇలా ఇద్దరు ఒకరికొకరు వాదన చేసుకునే సందర్భంలో నీకెవరు ఎక్కడ చెప్పావురా నువ్వు? నువ్వెక్కడ చెప్పావు అని అడిగాడు. అంటే పరమాత్మ చెప్పాడు, భగవద్గీతాది గ్రంథాల్లో, రామాయణాది గ్రంథాల్లో నువ్వు ఎక్కడ చూసినా నీకు తెలుస్తుందిరా నాయన, నేను చెప్పింది మీరంతా నా వాళ్ళని నేను చెప్పాను. ఓహో, చెప్పారా? సాక్ష్యం ఎవరన్నా ఉన్నారా అని అడిగేట జీవుడు. ఎందుకు లేరు, ఇదిగో ఈ భక్తులే సాక్ష్యము అన్నట్ట. వెంటనే ఆయన అన్నట్ట, ఈ ఆత్మ జీవుడు, ఆహా బాగుందయ్యా, వీడిని తీసుకొస్తున్నావా? నీ భక్తులంతా నీ పక్షపాతులయ్యా, నువ్వేం చెప్తే అది నిజమని అనేస్తారు, అందువల్ల అలాంటిది నేను నమ్మను అని అన్నప్పుడు పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరికొకరికి వ్యాపారంలోనో దేంట్లోనో చిన్న మాట భేదం వస్తే వెంటనే యువతల వాడు చూడండి, అరే నువ్వు నన్ను నమ్మట్లేదు, నేను అలాంటి వాడిని కాదురా, కావాలంటే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ప్రమాణం చేసి చెప్తానురా అని ప్రమాణం చేస్తారే, అలా పరమాత్మ కూడా తడి బట్టలతో నిలబడి ఒంటి మీద చందనాన్ని పెట్టుకుని, పసుపుని పెట్టుకుని, తులసిమాల వేసుకొని ప్రతిజ్ఞ చేస్తున్నాడు, నువ్వు నావాడివి అని. ఇది ఎవరికి వారికే నావాడు పరమాత్మ అని అనుకోవడం మంచిది. అలా ఎందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాడు పరమాత్మ అంటే, ఎప్పుడైనా సరే
చేతిలో పసుపు ముద్ద పెట్టుకుని తులసిమాల వేసుకుని తడి బట్టలతో ఉన్నప్పుడు అలా చెప్పే మాట చాలా గొప్పదనమాట. అబద్ధాలు అనేది అప్పుడు చెప్పకూడదు, మంచిది కాదు, నిజమే చెప్పాలి. అందుకని అలా ఉండి ప్రతిజ్ఞ చేసేట పరమాత్మ. చేసి మీరంతా నా వాళ్ళరా, ఇంతకంటే నేనేం చేయగలను, ఏం చెప్పినా నువ్వు వాదన చేస్తున్నావు, అందుకే నా మీద నేను ప్రమాణం చేసుకుని చెప్తున్నా. ఇగో తడి బట్టలతో ఉండి పసుపు పెట్టుకుని తులసిమాలే కాదు, నేను ఘటాలతో అభిషేకాన్ని నీటిని కూడా సమర్పించుకుంటూ చెప్తున్నా విను అని. మనకి ప్రతిజ్ఞలు చేసేటప్పుడు పచ్చని చెట్టు మీద కూర్చుని చెట్టు కిందకి నిలబడి నేను చెప్తున్నా వినరా, అబద్ధం చెప్పట్లేదురా, ఇది నిజంరా అంటారంటే పచ్చని చెట్టు కింద నిలబడి అక్కడ ప్రతిజ్ఞ కనుక చేసి తప్పితే అది మంచిది కాదనమాట. అందుకని ఇలాంటి చోట్ల చాలా ప్రధానంగా చేస్తుంటారు, అబద్ధాలు అక్కడ ఆడరు అనమాట. అలా పరమాత్మ నీకు ఏవి చెప్పినా నమ్మట్లేదు కనుక ఇదిగో ఇవి చూపిస్తున్నాను అని చమత్కారంగా భట్రవారు చేశారు. ఇప్పుడు ఆ శ్లోకంలో ఎలా ఉందో చూడండి. త్వం మే అన్నట్ట పరమాత్మ, త్వం నీవు, మే నావాడివి అన్నాడు. అప్పుడు వీడన్నట్ట అహం మే, అహం అంటే నేనే, నాకు నేనే, అహం మే. లోకంలో ఈ అహంకారం ఉంటుంది కదండి. ఆఢ్యూబి జనవానస్మి కౌన్యోస్తి సదృశోమయ, నాతో సమానుడవుడు, నాకు ఎంత ధనం ఉందో అని మిడిసి కొట్టుకుంటుంటారు. అలా ఉండేటటువంటి వాళ్ళతో పరమాత్మ చేస్తున్న వాదన ఎవరైనా అన్నా త్వం మే, నువ్వు నావాడివిరా, నువ్వు నావాడివిరా అంటే లేదు లేదు నాకు నేనే చెందినవాడిని, అహం మే. హమ్మే అని ఇక్కడ కనపడుతుంది కానీ దాని ముందు అకార ప్లస్లేషం ఉంటుంది చూడండి, అది కూడా పెట్టుకోవాలి. అయితే మే అని దీర్ఘం ఉంది కనుక అందులో అకారాన్ని మనం తెచ్చుకుంటాం, కనపడదు, అందుకే అకార ప్లస్లేష్ ఇచ్చారు. చదివేటప్పుడు త్వం మే హం మే అంటాం, అక్కడ ఆ కూడా ఉందన్నమాట. అందుకని విడదీసి చదివితే అహం మే అని చదవచ్చు. అంటే నువ్వు నావాడివి అని అంటే పరమాత్మ ఆశ ఏంటి, వీడి జీవుడు నేను నీవాడిని ఏం కాదు నువ్వే నావాడివి అంటాడేమో, పోన్లే అలా అయినా సరే నేను వాడి కిందన్నా ఉంటాను అని ఆలోచించాడు. అందుకని నువ్వు నావాడివిరా అంటే కాదు నాకు నేనే అన్నట్ట. దేవుడు పాపం అయ్యయ్యో వీడు నువ్వే నావాడివి అనలేదే అనుకున్నట్ట. అనుకొని అప్పుడు చెప్పారు తదపి కుత ఇదం, నావాడివి అంటున్నావు ఎలా కుదురుతుంది అని అడిగేట పరమాత్మ. అప్పుడు వీడన్నట్ట అవును నేను అదే ప్రశ్న వేస్తున్నా, నేను నీవాడిని అంటున్నావు కదా, తదపి కుత ఇదం, అది ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు పరమాత్మ చెప్పేట వేదమూల ప్రమాణాత్, వేదాలన్నీ చెప్తున్నాయి కదండి ఈ జీవుడు పరమాత్మకి చెందినవాడే అని చెప్తున్నాయి కదా. అందువల్ల వేదాల్లో ఎక్కడైనా చూస్తే ప్రతిదాన్ని తానే అంతర్యామిగా లోపల ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. యః పృథివ్యాం తిష్టన్ య ఆత్మని తిష్టన్, ఈ ఆత్మ లోపల తానున్నాడు, ఈ భూమి లోపల తానున్నాడు. ఎక్కడ మనం వెతికి చూసినా అక్కడంతా ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు, ప్రతి వారిలోనూ ఉన్నాడు, ఉండి మనందరినీ కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు నారాయణ అని పేరు అన్నమాట. ఉండి అంతఃప్రవిష్ట శాస్తాజన నాగం సర్వాత్మ, వేదాలు చెప్తున్నాయి కదా, అందరి లోపల ఉండి అందరినీ నియమిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ స్వామి లేకపోతే గడవనే గడవదు. ఈ వేదాలన్నీ చెప్తున్నాయి ఈశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం అని, ఆయన అందరికీ ఈశుడు అని వేదాలన్నీ చెప్తున్నాయి కదా. వేదమూల ప్రమాణాత్ అంటే ఆహో నీకు వేదం ప్రమాణమైందా, నాకు ప్రమాణం ఉంది అన్నట్ట. నీకేం ప్రమాణం ఉందిరా అని అడిగితే ఏతచ్చ అనాది సిద్ధాత్ అనుభవ విభవాత్, ఏమంటే ఇది ఇప్పటిది కాదండి, నా అనుభవం నేను చూస్తున్నా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు నేనే రక్షకుడిని తప్ప ఇంకోడెవడు రక్షకుడు కానే కాదు, ఇది నా అనుభవం నేర్పిన పాఠము అంటున్నాడు వీడు. ఓరి నీ అనుభవం నేర్పడం ఏమిట్రా, అయినా వేదం చెప్తుందిరా అంటే కాదన్నావు, నీ అనుభవం అన్నావు. ఏది నువ్వు వినేలా లేవే, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి అంటే సాపి సాక్రోశ ఏవ సోపి సాక్రోశ ఏవ, అయ్యా నేను అన్నిట్లో చెప్పాను కదరా నేను అన్నట్ట పరమాత్మ. నీ అనుభవం అంటావు, అనుభవం కాదురా. ఎంతకాలం ఉంటాం మనం, కొంతకాలం ఈ శరీరంలో గడుపుతాం, అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపోతాం. ఆ అనుభవం ఎంతకాలం ఉంటుంది, ఎవడికి గుర్తుంటుంది.
ఒక్కొక్కసారి మన అనుభవం మన జీవితంలో నాకు నేనే అని అనుకున్నవాడు కూడా కాస్త రోగగ్రస్తులైన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో నాకు నేను అనుకోవడం తప్పండి, నాకు ఒక దైవం ఉంది, ఆ దైవమే నడిపిస్తుంది, ఇన్ని కావాలి కదా. అందువల్ల మనందరికీ ఇప్పుడు ఏం తెలియదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత శరీరం సహకరించినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను చేద్దాం అనుకుంటున్నానే, ఏం చేయలేకపోతున్నానే, ఇలాంటివన్నీ అప్పుడు మనకి తెలుస్తాయి. కానీ అన్నీ తెలిసిన తర్వాత ఆ అనుభవం వచ్చేసరికి నువ్వు ముసలివాడి అయిపోతే ఈ సమయం అంతా వ్యర్థమైపోతుంది కదా. చిన్నప్పుడే నువ్వు భగవంతుని గుర్తించి ఈయనే నావాడని తెలిసిన తర్వాత మనందరం ఆ పరమాత్మని వరిస్తున్నాం, సమాశ్రయం అవుతున్నాం. ఇంకెంత శ్రద్ధమై బాగా పెరగాలి, ఎంత బాగా ఇంకా మనం చేసుకోవాలి. అందువల్ల ఇది గుర్తించాలి. అందుకే నేను చెప్తున్నాను రా నాయనా అని అడిగితే, క్వాక్రోశ కస్య, అయ్యా ఎక్కడ చెప్పావు నువ్వు, చెప్పాను అంటున్నావు కదా, ఎక్కడ చెప్పావు చూపించు అన్నాడు జీవుడు. మీ అందరూ నాకు చెందిన వాళ్ళే అని వేదాలు చూపించావు, వేదాలు కాదా నా అనుభవం అని నేను చెప్పా. సరే అనుభవం కంటే ఇంకా నేనే స్వయంగా చెప్పాను, ఎక్కడ చెప్పావు చెప్పు అంటే, గీతాదిషు మమ విదిత, భగవద్గీత రామాయణాది గ్రంథాల్లో నేను చెప్పా కదా మీరంతా నా వాళ్ళే అని చూపిస్తున్నాను కదా. అంటే భగవద్గీతలో చెప్పావా, ఏం చెప్పావు అని అడగలేదండి నేను. ఎక్కడ ఏం చెప్పావు అని అంటే ఏదైనా చూపించేవాడు, ఈ పితాహమస్య జగత అంటూ ఏదో చూపించేవాడు. కానీ భగవద్గీతలో చెప్పాను అనగానే వీడు ఏమడిగాడు తెలుసా అండి, కోత్ర సాక్షి, ఎవరు సాక్ష్యం ఎవరు అని అడిగట. అయ్యో సాక్ష్యం ఎవరంటే ఏమిటి, సుధీ స్యాత్, భగవద్గీత విన్నది ఎవరండి, అర్జునుడు కదా. అర్జునుడిని అడుగు కావాలంటే సాక్ష్యం. భగవద్గీతలో నేను చెప్పానో లేదో, ఇక్కడ సుధీ అన్నప్పుడు అర్జునుడు అవుతాడు, ఏదో సుధీ అంటే భక్తులు కూడా అవ్వచ్చు. సుధీహి మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. అలాంటి మంచి బుద్ధి కలిగినటువంటి పెద్దలంతా ఏం చెప్తారు నీకు, గీతలో స్వామి చెప్పారండి, కావాలంటే వెళ్ళి చూసుకోండి, పరమాత్మకే మనందరం చెందిన వాళ్ళమై వాళ్ళు చెప్తారు భగవద్భక్తులు అంటే. అప్పుడు వీడు అన్నట్టు జీవుడు, అంతా అయ్యయ్యో భలేవారండి మీరు, భలే సాక్ష్యాన్ని తెచ్చారే. ఇప్పుడు అందుకే చూడండి, ఒక చోట ఈ ఇల్లు నాది నాది అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే, ఒరే నీది కాదురా, కావాలంటే ప్రమాణాలు ఉన్నాయిరా ఈ ఇల్లు నాదని అంటే, నీకు ప్రమాణం ఉంటే నాకు అనుభవం ఉందయా, 20 ఏళ్ళ నుంచి నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను, అందువల్ల ఇదిగో కరెంటు బిల్లుని నా దగ్గర ఉన్నాయంటాడు వాడు. ఆఖరికి ఇలా కాదురా నేను ఎన్నోసార్లు చెప్పాను నాది అని అంటే, ఎక్కడ చెప్పావు, సరే ఈ ఇల్లు నీదని ఏ రికార్డులో అని చెప్పు అంటే, రికార్డ్స్ అన్నీ తెచ్చి చూపించాం అనుకోండి, అప్పుడు ఎవరు సాక్ష్యం, ఎవరు ఈ ఇల్లు నీదని రికార్డ్స్ చూపించావు, సాక్షి సంతకం కూడా ఉండాలి కదా, ఎవడు సాక్ష్యం అంటాడు. ఇగో పలానా వెంకయ్య గారు సుబ్బయ్య గారు అంటే, ఓ రే నాయన వీళ్ళనా నువ్వు రాయించావు, వీళ్ళంతా కూడా సుధీ స్యాత్, వీళ్ళు మా గురువుగారు శిష్యులండి, మీరు పలానా మీ బంధువు అండి, అందువల్ల వీళ్ళంతా నీ పక్షపాతులండి, వీళ్ళ మాట నేను విననండి అని అన్నాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఒరే ఇది నాదని చెప్తున్నాను నమ్మట్లేదు కదా, నేను నా మీద నేను ఒట్టేసుకు చెప్తున్నా అని ఎలా అయితే ప్రమాణం చేస్తారో, పరమాత్మ కూడా ఇక్కడ ఈ జీవుడితో సంవాదం చేస్తూ ప్రమాణం చేస్తున్నట్ట. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చింది, ఈ జీవుడు అంగీకరించట్లేదు. ఏమండి మీరు ప్రమాణంగా భగవద్గీతని వాటిని చూపించారు, కానీ వాడి సాక్ష్యం కింద అర్జునుని చూపించారు, అంటే లేదు భక్తుడిని చూపించారు, వీళ్ళంతా త్వత్పక్షపాతి, నీ పక్షపాతులు, నువ్వేం చెప్తే అది అవును అంటారు, అలాంటి వాళ్ళని మేము అంగీకరించము అన్నప్పుడు పరమాత్మ అన్నట్ట, సరే ఇది వీళ్ళిద్దరికీ కలహం జరిగింది, నృకలహే, ఇలా పరమాత్మకి అంటే మనిషితో అంటే ఈ జీవుడితో కలహం ఏర్పడినప్పుడు మృగ్య మధ్యస్థవత్వం, ఆ పరమాత్మ ఏం చేశాడు, ఇలా జరిగేటటువంటి ఈ వాదనలో ఆయన ఒక్కసారి తులసి మాల వేసుకొని పసుపు రాసుకొని తడి బట్టలతో అలా ఉండి ప్రమాణం చేస్తున్నట్టు అలా నిలబడిపోయాట. ఇది ఒక అందమైన సన్నివేశంగా మనకి పరాశర భట్టర్ వారు చాలా అందంగా శ్లోకంలో అందించారు. త్వమ్మే హమ్మే కుతస్తత్ తదపి కుత ఇదం వేద మూల ప్రమాణాత్,
ఏతజ్జానాది సిద్ధాత్ అనుభవ విభవాత్ తర్హి సాక్రోశ ఏవ క్వాక్రోశ కస్య గీతాదిషు మమ విదితః కోత్ర సాక్షి సుధీ స్యాత్ హంత త్వత్పక్షపాతీ స ఇతి నృకలహే మృగ్య మధ్యస్థవత్వం. ఇలా పరాశర భట్టర్ వారు మనకి చూపించారండి. అందువల్ల మనకి ఇక్కడ తెలిసేది ఏంటి అంటే, ఇతరులకు ఎవరికైనా వీడు దాసభూతుడైతే వాడిని పరమాత్మ వైభవాన్ని చూపించి, ఇదివరా నువ్వు వెళ్ళిన వాడికంటే ఈయన చాలా గొప్పవాడు రా అని సర్వకారణత్వము, ఆయనలో ఉండే రక్షకత్వాన్ని, ఆ శేషిత్వం అనేటువంటి ధర్మాల్ని, గుణాలని చూపించి వీడిని మార్చచ్చు. కానీ నాకు నేనే అని చెప్పుకున్నవాడిని మార్చడం అంటే చాలా చాలా కష్టము అనేదాన్ని ఇదిగో చూడండి, పరమాత్మ అలాంటి జీవుడితో వాదన చేశాడు. అలాంటి వాడితో వాదన చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చెప్పినా వినడు. వాడిని కూడా ఒప్పించడానికి పరమాత్మ చూడండి ఎలా చేశాడో, ప్రమాణాన్ని ఒట్టేసుకుంటున్నాడు. ఒరే నా మీద ఒట్టురా, నా లక్ష్మి మీద ఒట్టురా, నా శ్రీపాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను రా, నువ్వు నావాడివిరా అని ఒక ఆత్మని పొందడంలో ఎంత ఆరాటాన్ని పరమాత్మ చూపిస్తున్నాడో మనకి దీంట్లో తెలుస్తుందన్నమాట. మరిన్ని విషయాలు రేపు తెలుసుకుంటూ వెళ్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందుష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రపురమణం వందే రమ్యయా మాతరం మునిం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம். பெரிய ஜீயர் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.